నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులని మార్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఎవరైతే ఓడిపోతారు అనేటువంటిది ఐపాక్ సర్వే ఇచ్చిందో, ఐపాక్ సర్వే ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్థానాలను మార్చటమో, వాళ్ళని ఇంకొక స్థానంలోకి మార్చటమో, లేదు అంటే కొత్త ముఖాలను ఏర్పాటు చేసుకోవటమో, ఇది అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయాల్లో ఖరాఖండిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు గుర్రాలకే తాను టిక్కెట్లు ఇస్తానని, ఓడిపోయేటువంటి వాళ్ళకి అవకాశం లేనే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించలేను అని ముఖానే ఖరాఖండిగా వాళ్ళకే చెప్తున్నారు. అయితే మిమ్మల్ని నేను వదులుకోను, మీకు ఇంకొక అవకాశం ఇస్తాను, రేపొద్దున అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రాబోతోంది కాబట్టి మళ్ళీ మీకే మేము మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కొన్ని అవకాశాలు కల్పిస్తాం. అంటే అది ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకో ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవిలో వీటిని కేటాయిస్తామనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అయితే మరి ఈ విధమైనటువంటి మేము మీకు సీట్లు ఇవ్వను, ఇంకొక అవకాశం ఇస్తాను అని అంటే వాళ్ళు సీట్లు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా? లేదు అని అంటే ఈ సీట్లు ఇవ్వకపోతే మేము ఇంకొక పార్టీలోకి వెళ్తామనేటువంటి విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రానటువంటి వాళ్ళు ఏ పార్టీలో చేరతారు? ఏ పార్టీలో చేరటానికి అవకాశం ఉంది? తెలుగుదేశమా? ప్రధానమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం. ఇంకొక తెలుగుదేశంతో జతకట్టినటువంటి కీలకమైనటువంటి ఎదుగుతున్నటువంటి పార్టీ జనసేన. ఈ రెండు పార్టీలతో పాటు ఆంధ్రప్రదేశ్లో తన ప్రభావం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ. వాళ్ళకు 0.86% ఓట్లే రావచ్చు, కానీ వాళ్ళు కూడా తెలంగాణ తరహాలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీలకి ఏ పార్టీ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సీట్లు రానటువంటి వాళ్ళు జపాంగ్స్ ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు? ఇది తీవ్రంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎంతమంది ఉండొచ్చు అనేటువంటిది ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. 11 స్థానాల్లో కొత్త సంబంధించినటువంటి వాళ్ళని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా వాళ్ళలో కొన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటకు మారిన వాళ్ళు ఉన్నారు, కొత్త ముఖాలు ఉన్నాయి. ఇంకొక 42 స్థానాలు ఉన్నాయని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇవి 70-80 వరకు ఉండొచ్చు అనేటువంటి స్థానాల్లో మార్పు చేర్పులు ఉండొచ్చు అని. కొత్త ముఖాలు 40-50 దాంట్లో వచ్చినా ఇంకా ఒక 20 వరకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి మార్చటం, అట్లా కూడా సంతృప్తి ఉండేదానికి అవకాశం. మరి ఒక 70-80 మందిని ఈ విధంగా ఒకేసారి తన ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని, అదేవిధంగా ఎంపీల్లో ఉండేటువంటి ఆ 22 మందిలో 22 మందిలో 12 మందిని మార్చేదానికోసం, కొత్త ముఖాల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇంతమందిని మారిస్తే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు రాదా? వాళ్ళందరూ కట్టకట్టుకొని వేరే పార్టీకి వెళ్తామని బెదిరించరా? వేరే పార్టీకి వెళ్ళరా? వెళ్ళేదానికి అవకాశం ఉందా? అలాంటి ప్రయత్నాలు ఉన్నాయా? అసలు ఎవరైనా సరే తెలుగుదేశము, జనసేన, బీజేపీ వైపు ఆ విధంగా చేరటానికి సంప్రదింపులు జరుపుతున్నారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ విధంగా 11 మంది మార్పుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల మార్పుకు సంబంధించి ప్రకటన చేసి 4 రోజులైంది. ఈ 4 రోజులు అంతకుముందే 4 రోజుల క్రితమే అసలు అంతర్గతంగా ఈ విధమైనటువంటి నిర్ణయం జరిగింది. ఇది వాళ్ళకి తెలుసు అందరికీ కూడా. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశాడు కదా, అంతకుముందే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుసు, మంగళగిరి ఎమ్మెల్యే. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ పార్టీలోకి వెళ్తాడు? ఏమైనా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాడా? జనసేనలోకి వెళ్తాడా? మరి వారం రోజులు అయింది కదా, ఎందుకని మరి ఆ విధమైనటువంటి తెలుగుదేశంలోనూ జనసేనలో చేరుతున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి అని ఎందుకు వార్తలు రాలేదు? ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు ఇంకా ఈ 70-80 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంత మంది పొలవమంటూ ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది కదా. మరి తెలుగుదేశం, జనసేన కూడా చెప్తున్నాయి, వచ్చేది మా ప్రభుత్వమే, మేము అధికారంలోకి రాబోతున్నాం, మాకు 151 కాదు 161 వస్తాయి, 171 వస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు. అబ్బా, వాళ్ళకి ఆ ధైర్యం ఉంది. మరి అంత ధైర్యం ఉన్నప్పుడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ టికెట్ రానటువంటి వాళ్ళు తెలుగుదేశం, జనసేనలోకి గంపగుత్తగా లేకపోతే పొలవమంటూ వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఎందుకు జరగటం లేదు? ఏమిటి అసలు ఎక్కడ లోపమే ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటం వెనక, అభ్యర్థుల మార్పు వెనక ఖచ్చితంగా ఎప్పుడో ముందే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీ గ్రాఫ్ తగ్గిపోయింది, గ్రాఫ్ పెరగకపోతే మారుస్తానన్నది ఎప్పుడో చెప్పారు, కాదనటం వల్ల. ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు జరిగాయో అక్కడ అధికారంలో ఉండేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చకుండా ఎక్కువ మంది, మెజారిటీ 13 మందిని మాత్రమే మార్చింది.
ఆ 13 మందిలో 9 మంది గెలిచారు. ఎవరైతే సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చారో సిట్టింగ్ వాళ్ళు అత్యధిక మంది ఓడిపోయారు. ఓడిపోతారని తెలిసినా కేసీఆర్ ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళు ఓడిపోవటం, అసలు బీఆర్ఎస్ఏ అధికారం కోల్పోవటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని మార్చాల్సి ఉంది. మరి కేసీఆర్ ఎందుకు వాళ్ళు ఓడిపోతారని తెలిసినా మార్చలేకపోయాడు. కారణం ఏంటంటే, ఆ బలహీనత ఏంటంటే కేసీఆర్ది, వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కన్నా వాళ్ళకి టికెట్లు లేవు అని అంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలోకి అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్లోకి, అక్కడ ఉండేటువంటి బీజేపీలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాంగ్రెస్ బీజేపీ బలపడేదానికి అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారాగా బీఆర్ఎస్కు మరింత నష్టం జరిగిద్ది. కాబట్టి వాళ్ళని ఇక్కడే ఉంచుదాం, వీళ్ళు అదనంగా వెళ్తే వాళ్ళకి ప్రతిపక్షాలకు బలం ఏర్పడిద్ది, వీళ్ళ మీద ఉండేటువంటి ఏదైతే లోపం ఉందో అక్కడ కొంత అదనంగా డబ్బులు పెట్టి అక్కడ ఎక్కువగా కేసీఆర్ ప్రచారం చేసి గెలవచ్చు అనేటువంటి ధీమాలో ఉన్నారు. అంటే తన అభ్యర్థులు పార్టీ నుంచి వెళ్ళిపోతారని ఒకటి, వెళ్ళిపోతే ప్రతిపక్షం బలం ఏర్పడింది అనేది ఒకటి. అందుకని కేసీఆర్ అభ్యర్థులు మార్చాల. మరి జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలకి ఈ రోజున టికెట్లు ఇవ్వకపోతే మరి ప్రతిపక్షంలోకి వెళ్తారనేటువంటి భయం లేదా జగన్మోహన్ రెడ్డికి? ఖచ్చితంగా ఇది ఒక 4 నెలల క్రితం వరకు ఇలాంటి భయం జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. మరి ఇప్పుడుందా? ఇప్పుడు లేదు అనేటువంటిది కనపడుతున్నటువంటి అంశం. ఎందుకు 4 నెలల క్రితం ఉంది? 4 నెలల క్రితం మీరు గమనిస్తే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 4 తెలుగుదేశం పార్టీకి వేశారు. ఆనం రామనారెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరోళ్ళు, అదేవిధంగా తాటికొండకు సంబంధించినటువంటి ఉండవల్లి శ్రీదేవి, ఈ 4 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలగించారు పార్టీ నుంచి. వెంటనే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ టైంలో ఏ 16 మందో 20 మందో 30 మందో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, మేము టికెట్లు లేనంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదేమో అనేటువంటి ఒక ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా చేశాడు, ఏం చేసి ఎట్లా చేశాడో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉంటాం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లోకి రావటం, ఆ అరెస్టు సమయము చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నటువంటి సమయంలోనే తెలుగుదేశం జనసేన కూడా పొత్తు పెట్టుకున్నాయి. అయినా అంత గ్రాఫ్ పెరిగినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమయ్యా అంటే, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోయినా సరే పోలోమంటూ తెలుగుదేశం జనసేనలో చేరేటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేవు అనేటువంటి ఒక వాతావరణం ఐపీఎక్ సర్వే ద్వారాగా, సొంతంగా చేసుకున్నటువంటి సర్వే ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గమనించారు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ఒక భరోసా లేనటువంటి కుదుపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగింది. 3 నెలల పాటు అసలు తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కార్యక్రమాలే లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ యాక్టివిటీ మొదలవుతుంది. రేపు ఎన్నికలకు సమీపిస్తున్నటువంటి వేళ యాక్టివిటీ మొదలవచ్చు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంటుంది, భరోసా ఉంటుంది, ఎన్నికల పల్స్ తెలుస్తుంది, ఎవరు అధికారంలోకి వస్తే ఎవరు రారు అనేటువంటి దాన్ని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోయినా భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన వచ్చేటువంటి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక అపనమ్మకం ఉండబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండటం లేదు అనేటువంటిది గమనించిన తర్వాతే ఈ మార్పు చేర్పుల్ని వేగంగా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినట్టుగా కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఈ ధీమాతో 11 మందికి సంబంధించినటువంటి ఈ ధీమాతో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటికి నేను రాజీనామా చేశాడు, వెళ్తున్నానని చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. ఏమన్నా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబంతో టచ్లో ఉన్నారు అని ఆయనకి మళ్ళీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఏదో సలహాదారు ఇంకొకటి బాధ్యతలు, లేకపోతే ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు చెప్పి ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తానని ఏదో ఒక హామీతో మళ్ళీ ఆయన ఎన్నికల కల్లా ఇప్పుడు ఎవరు వెళ్ళేదానికి అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సందేశం ఇచ్చేటువంటిది. ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ పార్టీలో కూడా రావచ్చు. ఇది ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా డ్రామా అనేటువంటిది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చేటువంటి అంశంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి జనసేనలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు, బీజేపీలోకి అసలు వెళ్ళేటువంటి పరిస్థితులు అసలు లేవు అనేటువంటిది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం కలిగించేటువంటి. ఒకవేళ మా బలం ఉంది, మేము వస్తాం అధికారంలోకి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సీట్లు రానేటువంటి ఎమ్మెల్యేలు ఎంతమందిని తెలుగుదేశం ఆకర్షించగలుగుతుంది, ఎంతమందిని జనసేన ఆకర్షించగలుగుతుందని చూడాలి. ఆ మార్పు చేర్పులు, ఆ ఆపరేషన్ ఆకర్ష్ తెలుగుదేశం జనసేన వైపు నుంచి ఎంత మేరకు జరుగుతుంది అనేటువంటిది చూడాల్సినటువంటి.